కొని అభిషేకం చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు నర్మదా నది నుంచి తెచ్చామని చెప్తున్నారు. ఏంటి ప్రత్యేకత ఏంటి అసలు? నర్మదా నదిలో ప్రతి రాయి శివలింగమే, ప్రతి రాయి శివలింగం అని భావిస్తారు నర్మదా నదిలో. అందుకోసం నర్మదా నదిలో అదొక విశిష్టత. అది ఉజ్జయిని దగ్గర నర్మదా నదిలో జయించింది. 2000 మందితో అభిషేకం చేయడం వచ్చేసి 100 చండీ హోమాలు చేసిన పుణ్యం. 100 చండీ హోమాలు చేస్తే ఇంత ఫలితం దక్కుతుంది అంటారు ఋత్వికులు. వేదం తెలిసిన వాళ్ళు అంతమంది చెప్తున్నారు. సరే ఇంకంతకంటే నాకేం కావాలనేది. అంటే కళ్యాణానికి కూడా ఏది అరుణాచలం నుంచి వస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు వస్తున్నారు కళ్యాణానికి? అరుణాచల ప్రధాన అర్చకులు అక్కడే ఉత్సవ విగ్రహాలు అనేసి టీటీడీ వాళ్ళు చేయించినట్లు సపరేట్గా చేయించింటారు. ఇట్లా బయటికి తీసుకొచ్చేకి ఆ ఉత్సవ విగ్రహాలు తీసుకొని వచ్చి ఇక్కడే చేస్తారు. చాలామంది అనంతపూర్ భక్తులు అరుణాచలం వెళ్తారు, ఎక్కువ అరుణాచలానికి వెళ్తూ ఉంటారు. అట్లా పోలేనోళ్ళు అరుణాచల స్వామిని దర్శనం ఇక్కడే చేసుకుందామని కల్పిద్దామనేది ఉద్దేశం. అంటే ఇప్పుడు శివలింగాలు దాదాపు 12,000 తెచ్చామంటున్నారు. ఎన్ని రోజులు అయింది మీరు తెచ్చి? ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? శివలింగాలు వచ్చేసి దాదాపు